ముక్కలు చేయండి అంతే ఫ్రైకి. తీసేసాక చాకు క్లీన్ చేసాక రాయిన చిన్నగా ఇలా తాంతే కొంచెం ఇంకా నీట్గా వస్తుంది అన్నమాట. ఇవైతే చందువ చేపలు అన్నీ ఇవి నీకోసమే తీసుకున్నాను, ఫ్రై చేసి పెడదామని. ఇవైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇవైతే చందువలు బాగా క్లీన్ చేసుకొని పెట్టుకుని నీకైతే ఫ్రై చేస్తా. చేపలంటే చేసింది కానీ బాగా నీట్గా చేయలే, అందుకే మళ్ళీ మనం చేసుకోవాలి. ఇవి ఒక రకం అయితే మా కోసం తీస్తున్నాను పులుసు పెట్టడానికి. ఏమంటారు ఎసుకుదంతలు ఏదో అంటారండి అంటే చెప్పారు, కానీ ఎగిరికి బాగుంటాయి అన్నమాట. ఇవి బాగా క్లీన్ చేసి పెట్టుకుందాం. చేపల కూర అయితే మసాలాకి అయితే కొంచెం అల్లం, కొద్దిగా అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా అయితే చెక్క అండి, ఇవి వేసుకోవాలి. ఇవి నెక్స్ట్ ఆనియన్స్ ఒక టమాటా అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో అల్లం, వెల్లుల్లి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఒక టమాటా అంతే పేస్ట్ చేసుకోవాలి. ఇది కలిపి చెక్క వేసుకున్నానండి, మర్చిపోయాను చెప్పలేదు, చెక్క కూడా వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడైతే ఎగురు చేపల కూర అయితే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు చింతపండు కూడా కొంచెం నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ అయితే వెలిగించుకుందాం. ఆయిల్ ఆల్రెడీ పోసానండి, కొద్దిగా పోసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. మా కిచెన్ అయితే చాలా చిన్నదండి, అందులోనే అలా అడ్జస్ట్ అయ్యి సామాన్లు అయితే సర్దుకున్నాను. ఆనియన్స్ అయితే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. నేనైతే ఒకదాన్నే ఉన్నానండి, నేనే వీడియో తీసుకుంటున్నాను, నేనే వంట చేసుకుంటున్నాను. మా అబ్బాయి అయితే హాల్పడానికి అయితే వెళ్ళిపోయాడు. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను, కొద్దిగా వేస్తున్నానండి కారం, ఎందుకంటే ఇందాక కలిపేటప్పుడు కూడా వేసాను కదా. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం కలపాలి, కొద్దిగా ఇలా కలుపుకోవాలి. సాల్ట్ అయితే వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అందులో చేపల్లో వేసి కలిపి పెట్టుకున్నాను కదా, తర్వాత వేస్తాను. ఇప్పుడైతే మసాలా రుబ్బాను కదండి, అదే అందులో వేసుకున్నాను. మసాలా అయితే రుబ్బాను కదా, అదైతే అందులో వేసుకున్నాను. వేసుకొని కొంచెంసేపు అలా కలుపుకోవాలి. మసాలా అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే వేగిపోయింది. ఇప్పుడైతే చింతపండు రసం అయితే వేసుకుందాము. రసం అయితే వేసుకున్నానండి. ఇందాకైతే సాల్ట్ వేయలేదు కదా, ఇప్పుడు కొంచెం వేస్తాను. ఇందాకైతే సాల్ట్ అయితే వేసుకోలేదు కదండి, ఇప్పుడైతే వేస్తున్నాను. సరిపడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే సాల్ట్. చింతపండు రసం వేసాక సాల్ట్ అయితే వేసాను. ఇదైతే కొంచెం మగ్గనిద్దామండి, కొంచెం దగ్గరికి. ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తాను. మూత అయితే తీస్తున్నానండి, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడైతే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అయిపోయిందండి. ఇప్పుడైతే చేపలు అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకొని అయితే కలిపేసుకుందాం. ఏమా మా బుజ్జమ్మ అయితే వచ్చింది ఫ్రెండ్స్, విజయనగరం వెళ్ళింది మా పాప దగ్గరికి. ఇప్పుడే వచ్చింది, ఆకలి వస్తుందంట. ఏం కావాలమ్మా నీకు? ఫిష్ కావాలా? భవ్యకి ఎలా ఉంది? మాట్లాడిందా? పైకి చూడు, మన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పు. బాగున్నారా అని అడిగి. అందరు అలా చెప్పండి, అందరు బాగున్నారా? ఆకలితో వచ్చింది ఫ్రెండ్స్, పాపం ఆకలి వస్తుందంట. ఇప్పుడైతే వంట చేసి పెట్టాలి. పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. ఇలా వేసుకొని మా అబ్బాయి తింటారండి, చాలా బాగుంటుంది. మా మైలమ్మ కూడా ఇష్టమేనండి అలా వేసుకొని తింటే. నాకు రణుతెల్లి అయితే రాలేదండి, వెళ్ళలేదు విజయనగరం, నేను ఒక్కరితే వెళ్ళింది. అయితే మూత పెట్టుకున్నాం, 5 minutes అయితే మూత పెట్టేస్తున్నాం. వాళ్ళ నాన్ని తను వెళ్ళారండి విజయనగరం. చూడండి ఎలా అయిపోయారు, ఆకలితో వచ్చారు. మరి ఫోన్ చేయాలి కదా, వస్తున్నాము వంట చెయ్యొద్దా అని త్వరగా. చూడండి నాతో గొడవ ఆడుతుంది మా స్మైలమ్మ. ఒకసారి అయితే చూస్తానండి. ఓకే అండి, అయిపోయింది. ఫిష్ అయితే చూసారా, బాగా వచ్చింది.
ఇప్పుడైతే ఇవి ఉన్నాయి కదండి, ఇవి కొంచెం మెంతులు, ఆవాలు కళాయిలో ఆయిల్ లేకుండా ఫ్రైలా చేసి పౌడర్ అయితే చేసుకున్నాను. ఇది కొంచెం ఆవాలు పౌడర్లా చేసుకుని ఇప్పుడైతే వేసేస్తున్నాను. ఇదైతే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఏమా పెడతా, చూసారా ఎంత బాగుందో చేప అయితే, చాలా బాగుంది చూసారా. ఇప్పుడైతే వేడికి మా స్మెల్ తింటుందండి. అంతేనండి, చేపల పులుసు అయితే ఆపేసుకుందాం, మూత అయితే పెట్టుకుందాం. మై ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడైతే తింటాను చేపలతో వెళ్ళకుండా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మా స్మైల్ అయితే ఫిష్తో అన్నం ముళ్ళు ఉండాలి తింటుంది. ఓకే, లాగించు. ఎలా ఉందో చెప్పు స్మైల్ అమ్మా, చేపల పులుసు నేను నాని నువ్వు టేస్ట్ చూసి ఎలా ఉందమ్మా? గట్టి చెప్పి వినబడట్లేదు. ఎలా ఉంది? చేప ముక్క తినచిన్నది తిను. బాయ్ అందరికీ బాయ్ అని చెప్పు.